హాయ్ అండి అందరికీ. నా పేరు సృజిత. మీరు చూస్తున్నారు సృజి షనీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను ఆగస్ట్లో వెళ్ళిన ఈవెంట్స్ కావచ్చు, నా డేస్ని ఎలా స్పెండ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో కొన్ని డేస్ వీడియో క్లిప్స్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను రాయదుర్గ టు అండ్ మేడ్చల్కి వెళ్తున్నాను అనమాట. సో ఈ వే అంతా రాయదుర్గ మెట్రో స్టేషన్కి వెళ్ళే వేలోనే ఉంటుంది. సో ఈ వ్యూ అంతా. అండ్ మేడ్చల్లో నాకు తెలిసిన నైబర్స్ ఆంటీ వాళ్ళు ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే ఎలా అయినా విజిట్ చేయాలి అని చెప్పి ఆ రోజు వీక్ ఆఫ్ అయితే మేడ్చల్కి ఒక్కదాన్నే బై రూట్ మ్యాప్ వెళ్ళాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో 2 hours ఆల్మోస్ట్ మనకి జర్నీ టైం తీసుకుంది. సికింద్రాబాద్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బస్ స్టాప్లో మేడ్చల్ బస్సెస్ ఉన్నాయని తెలుసుకొని సో అక్కడి నుంచి డైరెక్ట్ బస్లో మేడ్చల్కి వెళ్ళాను. అండ్ అక్కడ మనం బస్ స్టాండ్ రీచ్ అవ్వగానే నాకు నైబర్ అంకుల్ వచ్చారు. సో పికప్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ అక్కడ మనకి హైవేలో న్యూగా స్టైల్ మార్ట్ పెట్టుంటే అది కూడా చూసొచ్చాము. అండ్ అక్కడైతే డీమార్ట్ లాగే ఉంది. నాకు తెలిసి అక్కడ ఆ చుట్టుపక్కల అంతా ఆ మార్ట్ చాలా ఏమంటారు ప్రాఫిట్స్లో నడుస్తుంది ఖచ్చితంగా. సో ఎందుకంటే ఆ చుట్టుపక్కలంతా ఒకే దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి, ఎందుకు మనకి డీమార్ట్ లాగా సక్సెస్ అవ్వదు. సో అలా అనిపించింది. కొత్తగా పెట్టారంట. నాకైతే డీమార్ట్ చూసిన ఫీలింగే వచ్చింది. కొంచెం డిఫరెంట్ ఉంటే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్ డీమార్ట్ అలాగే అనిపించేసరికి ఇంకా వీడియో తీయలేదు. ఇవైతే నేను చిన్నప్పుడు చూశాను, చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ చూశాను. సో ఆ రోజు నా నైబర్ పాప బర్త్డే అనమాట. సో తన పేరు శ్రీలక్ష్మి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. ఆ పాప నాకు 1 year బేబీ నుంచి తెలుసు. ఇప్పుడైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ వెళ్ళిపోయాను మేడ్చల్ నుంచి. నెక్స్ట్ నేను ఉండే ప్లేస్కి రాయదుర్గకు వచ్చి అండ్ అగైన్ గచ్చిబౌలి వచ్చి అలా అలసిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ పీజీలో నేను ఒక్కదాన్నే ఉన్నాను అండ్ చాలా బోర్ కొట్టింది. నైట్ షిఫ్ట్ చేసి ఇంకా మార్నింగ్ లేచాను అనమాట. అండ్ ఎలోన్ ఫీలింగ్ కూడా వచ్చింది. సో లేచి చూసేసరికి నా రూమ్మేట్ ఒక అమ్మాయి హడావిడిలో బయట డోర్ లాక్ చేసి వెళ్ళింది. అండ్ నేను ఏంటబ్బా నిద్రలో ఏమన్నా డోర్ లాక్ చేసుకొని నిద్రపోయానా అనుకున్నాను. బట్ కాదు, బయట నుంచి వేస్తున్నారు. ఇంకా తర్వాత ఓనర్ ఆంటీకి కాల్ చేసి ఇలా లాక్ వేస్తున్నారు బయట నుంచి అని చెప్తే తర్వాత వెంటనే వాళ్ళు తీశారనమాట. సో మైండ్ కాసేపు అంతా ఏమంటారు స్ట్రెస్ ఫీల్ అయింది. బాగా ఆకలేస్తుంది అనమాట. డోర్ ఏమో లాక్ చేస్తుండి అలా రూమ్లో లాక్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 2 daysలో నాకు సరిపోదా శనివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తావా అని మా ఫ్రెండ్స్ అడిగితే సో అక్కడికి కూడా వెళ్ళాను. అండ్ ఇదంతా నోవాటల్కి వెళ్ళే వే అనమాట. లాస్ట్ ఇయర్ వెళ్ళాను నోవాటల్కి నా బర్త్డే పక్క రోజు. అండ్ నెక్స్ట్ 1 year తర్వాత మళ్ళీ ఆ హోటల్కి ఇప్పుడే వెళ్తున్నాను. అండ్ నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు, ఎందుకంటే నేను అలా వైకుంఠపురం ఆడియో లాంచ్కి కూడా వెళ్ళాను. దిస్ ఈస్ ద సెకండ్ టైం మూవీ ఈవెంట్స్లో. సో ఇక్కడైతే ఎంటర్ అవ్వగానే మనకి వర్ణదేవుడు వాన కురిపిస్తున్నాడు. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాం. వాన అయితే అప్పటికి పెద్దగా స్టార్ట్ కాలేదు. అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా లేట్గా కూడా ఈవెంట్ స్టార్ట్ చేశారు. మేమైతే పాసెస్ కోసం 4:30 or 5కి అలా రీచ్ అయ్యాను, 5 అనుకుంటా. అండ్ వాళ్ళైతే ఎంటర్ చేసింది మాకు 6 లోపల ఎంటర్ చేశారు. అండ్ బాగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి 8 అయిందనమాట. సో నాని అయితే రియల్గా చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ అంత సౌండింగ్స్ నేను ఎక్కువసేపు వినడం ఇదే ఫస్ట్ టైం. సో కొంచెం ఇరిటేట్గా అనిపించింది, కానీ మనకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తప్పదు కదా అని చెప్పి అలాగే ఉన్నామన్నమాట. సో ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ స్క్రీన్ మీద అన్నీ నాని మెమరీస్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టోరీస్ అన్నీ వేశారు. అండ్ ఇలా స్క్రీన్ మీద ఆడియన్స్ అంతా చూపించారనమాట. ఇది ఒక 1 hour ఇలా అలా చేశారు. సో
మనకైతే 8:30 ఆ టైంలో నాని అయితే ఎంటర్ అయిపోయారు. అండ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నానిని రియల్గా. నా ఫేవరెట్ హీరో నాగార్జునని కూడా చూడలేదు, కానీ నానిని అయితే చూసేసాను. సో ఆలీ గారు వచ్చారు, సుమా యాంకరింగ్, అండ్ నాని ఆ మూవీలో హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన ఆమె, అండ్ నాని గారి ఫాదర్. సో అలా వచ్చారనమాట. డైరెక్టర్స్ వచ్చారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. వాళ్ళందరూ రాకుండా ఈవెంట్ ఎలా ఉంటుందిలే కదా. మనమంటే వస్తామో రామో, కానీ వాళ్ళు వస్తారు కదా వాళ్ళ మూవీ. సో ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోదాం అనుకొని వెనక్కి తిరిగి చూస్తే వీ లవ్ యూ నాని అన్న అని ఉంది. సో చాలా జనాభా ఉన్నారు. అండ్ నాని చేత డ్యాన్స్ కూడా వేయించారు ఈ సాంగ్కి, డ్యాన్స్ వేసిన వాళ్ళు. అండ్ చాలా మంచిగా అనిపించింది. టైం అయిపోతుంది ఆల్రెడీ, ఇట్స్ బీన్ వెరీ లేట్ యాక్చువల్లీ. సో పీజీకి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా నాని స్పీచ్ అయితే వినలేదు. అప్పటికే 10:30 అబోవ్ అయిపోయింది. అప్పుడు దాకా అన్నీ చూసాం కదా అని చెప్పి రిటర్న్ అయిపోయాము. సో ఇదైతే రిటర్న్ అప్పుడు తీసుకున్న వీడియో క్లిప్ అనమాట. అండ్ బయట చూసేసరికి ఫుల్ వర్షం అనమాట. అండ్ మాకైతే ర్యాపిడో, ఊబర్ ఇవేమీ బుక్ కాలేదు 1 అవర్ వరకు. సో అంత పెద్ద వాన వస్తుంది. అండ్ ఎలా రీచ్ అవుతామో అనుకున్నాం, ఎట్ లాస్ట్ రీచ్ అయిపోయాం హాస్టల్. అండ్ నెక్స్ట్ డే నేను ఒక కేఫ్కి వెళ్ళాను. సో ఇదైతే ఓకేగా అనిపించింది ఫుడ్ టేస్ట్. బట్ నాకు ఇలా కేవ్స్ ఎన్విరాన్మెంటే నచ్చుతుంది రెస్టారెంట్స్ కంటే. ఎక్కువ క్రౌడ్ లేకుండా ఇలా లెస్ క్రౌడ్తో పీస్గా టైంని స్పెండ్ చేయొచ్చు అనే పాలసీ ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఎక్కువ నేను డిఫరెంట్ ఫుడ్స్ వెరీ రేర్గా ట్రై చేస్తాను, కానీ రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఏం తింటానో అవే తింటాను అనమాట. అండ్ ఇదైతే MEB కేఫ్ అనుకుంటా. సో ఇదనమాట యా. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మనం ఆఫీస్ అటెండెన్స్ వేయాలి. ఇప్పుడు దాకా మనం ఎంజాయ్మెంట్స్ చేసాము. సో ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అటెండెన్స్ కూడా వేయాలి. అండ్ చాలా టైట్గా కూడా ఉంది. ఆ వీక్ నైట్ షిఫ్ట్ అయిపోయిందనమాట. అండ్ నాకైతే బాగా ఆకలేస్తుందని చెప్పి మనం పీజీలో ఫుడ్ ఏంటి ఈరోజు టిఫిన్ అని వెళ్తే ఇలా బెన్సీరా ఉప్మాని అలా చేస్తారనమాట పీజీలో. ఆ కలర్లో వస్తుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాను. సో కొంచెం ఎందుకో బాగా అలోన్గా అనిపిస్తుంది పీజీలో. ఆ టైంని నేను ఎందుకు అలోన్కి ఇవ్వాలి అని చెప్పి దగ్గరలో మనకి టెంపుల్ ఉంటే అక్కడ కాసేపు 1 అవర్ స్పెండ్ చేసి వచ్చాను. సో అక్కడ మనకి వినాయకుడు, ఆంజనేయ స్వామి, శివుడు అండ్ గోమాత అండ్ అవన్నీ ఉంటాయన్నమాట. సో నైట్ టైం వెళ్ళాను కాబట్టి ఇలా కలర్ఫుల్గా వీడియో క్లిప్స్ ఉన్నాయి. డే టైం అయితే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇదన్నమాట చిన్న టెంపుల్, కానీ ఎక్కువ నేను ఆ పీజీకి దగ్గరలో ఉందని చెప్పి ఈ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాలనిపించినా వెళ్తూ ఉంటాను. కొన్నిసార్లు పోస్ట్పోన్ కూడా అవుతుంది. ఆ రోజు కూడా పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నా, బట్ కాదు, వన్స్ డిసైడ్ అయితే ఆ థాట్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ డే మనకి సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయింది. సో AMB మాల్లో నేను మా ఫ్రెండ్ వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడైతే బుక్ ఈవెంట్స్ జరుగుతుంది. ఆ బాక్సెస్ సైజ్ని బట్టి బుక్స్ అనేవి మనం బై చేయొచ్చు. సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం వైలెన్సే. నాకు తెలిసి నేను జైలర్ తర్వాత వైలెన్స్ మూవీని ఇదే అంత బాగా ఇంట్రెస్టింగ్గా చూసిన మూవీ. అండ్ నెక్స్ట్ డే కాదు, ఆ రోజు నైటే ఇంటికి వచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్, యూ నెక్స్ట్ వీడియో. Hi, this is Sai Kiran Ram. For interesting videos, please do subscribe to Sruji Shiny.